నిన్న జీవితం అందుకుంటే ఓవరం లోకమంతా ఆనందాలు నిండేలాగా నే చేస్తాను నిన్న నేను కలనులే నేడు నేను నిజములే వీళ్ళందరి కలలన్నీ నిజమయ్యేలా చేస్తాను ఆకాశాన్ని తాకి పక్షినవుతాను ఇప్పుడు వాన పడుతోంది కదా మీరందరూ మా ఇంటికి రండి మనం అక్కడ ఏదైనా గేమ్ ఆడుకుందాం ఓకే నోబితా వావ్ సూపర్ ఐడియా గేమ్స్ ఆడితే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది కానీ ఎప్పుడు నేనే విన్ అవుతాను కాబట్టి బోర్ కొడుతోంది చూడు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు ఇంటెలిజెంట్ కదా దేకిసుకి అందుకే అదే లేదు షిజుకా నువ్వు మరీ నన్ను పొగడేస్తున్నావు లేదు నిజంగానే అన్నాను నీకు నేనంటే ఇష్టం అందుకే అలా మెచ్చుకుంటున్నావు గేమ్స్ చాలా సూపర్ గా ఉంటాయి కానీ దాన్ని ఆట ఈజీ నాకు ఆ డిక్కీ గార్డ్ అంటే అస్సలు నచ్చదు నేను వాడికి ఒక హార్డ్ గేమ్ ఆడడానికి ఇస్తాను అయిపోతాడు నేను ఇంటికి వచ్చేసాను డోరేమాన్ సీక్రెట్ ట్రెజర్ ఆఫ్ ద ఫైర్ డ్రాగన్ వావ్ ఇదేంటి చివరికి ఫైర్ డ్రాగన్స్ క్యాసల్ ని చేరుకున్నాను నాకు కావాల్సిన బీన్ జామ్ బన్నీని నేను గెలుచుకున్నాను డోరేమాన్ ఏంటిదో ఒకసారి చెప్పక దీని పేరు గేమ్ బుక్ ఏంటి గేమ్ బుక్ ఇందులో ఎలాంటి గేమ్స్ ఉంటాయి దీని లాస్ట్ పేజ్ లో నీకేదైతే వాల్యుబుల్ దాన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు అది నీ ట్రెషర్ అయిపోతుంది ఆ ట్రెషర్ దగ్గర నువ్వు చేరుకోవటానికి నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది నా బీన్ జామ్ బన్నీని అలాగే తెచ్చుకున్నాను నాకు ఇవంటే చాలా ఇష్టం ఇంత కష్టపడాక తింటే చాలా బాగుంది నాకు అసలు అర్థం కావట్లేదు ఇది ఎలా పనిచేస్తోంది హే డోరేమాన్ ఇది చాలా కష్టమైన గేమా చెప్పు అవును నోబితా ఇది చాలా కష్టం ఒక్కసారి నువ్వు ఓడిపోయావంటే ఇంకా ఎప్పటికీ బయటికి రాలేవు సూపర్ ఇదే డిక్కీ గడి కరెక్ట్ నేను నా ఫ్రెండ్స్ ని పిలుచుకోవచ్చా డోరేమాన్ షూర్ ఖచ్చితంగా అయితే ఓకే హలో షిజుకా ఒక గేమ్ ఉంది నువ్వు ఇక్కడికి వచ్చి ఆడుకుంటావా ఓహో వస్తున్నావా అయితే వచ్చేటప్పుడు జియాన్ని సూనియోని కూడా తీసుకొచ్చేయి ఓకేనా ఆ తర్వాత ఏమన్నా డేకిసుకి ఇప్పుడు మీ ఇంటికి వచ్చాడా సర్లే ఆ డిక్కీ గడిని నేను వదలను ఎప్పుడు ఆడుకోవడానికి షిజుకా ఇంటికి వెళ్తాడు వాడు ఈసారి ఎలాగైనా ఓడిపోవాలి నేను గెలుస్తాను నువ్వు అయిపోయారా రే చూడు డోరేమాన్ ప్లీజ్ నేను డేకిసుకి దగ్గర ఓడిపోకుండా నువ్వే చూసుకోవాలి నాకు ఏదైనా షార్ట్ కట్ చెప్పు వాడిని ఓడించెయ్యాలి ఇప్పుడు ఎంత టెర్రర్ గా చెప్పాను ప్లీజ్ ఒప్పుకో నువ్వు చీటింగ్ చేయకూడదు చెయ్యకూడదా అస్సలు చేయకూడదు ప్లీజ్ డోరేమాన్ ఒప్పుకో ప్లీజ్ నోబితా గ్యాంగ్ వచ్చేసింది ప్లీజ్ డోరేమాన్ ఏదో చెయ్యి నన్ను అడక్కో నాకు ఒక పని గుర్తొచ్చింది డోరేమాన్ వాళ్ళని పైకి తీసుకొచ్చాయి హాయ్ హాయ్ డోరేమాన్ మేము నోబితా కోసం వచ్చాం డోరేమాన్ నీ దగ్గర ఓ సూపర్ గేమ్ ఉందని మాకు తెలిసిందిలే దొరికింది మేము లోపలికి వస్తున్నాం వాళ్ళు వచ్చేసారు ఓ హలో ఫ్రెండ్స్ ఇదేనా గేమ్ అవును ఇదే ఆ గేమ్ ఈ గేమ్ లో ఎవరైతే వెళ్తారో చాలా కష్టాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు దాన్ని ఎదుర్కోలేదంటే వాళ్ళు బయటికి రావడం కుదరదు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పదండి వెళ్ళి ట్రై చేద్దాం నేను ఎప్పుడు ఇలాంటి డిఫికల్ట్ గేమ్స్ నే ప్రిఫర్ చేస్తాను నేను ఆడను నాకు భయంగా ఉంది నాకు సూపర్ ఐడియా వచ్చింది షిజుకాని లాస్ట్ పేజీకి పంపిస్తాను ఇక మీరందరూ కలిసి తని కాపాడాలి సూపర్ ఐడియా ఓకే నువ్వు లోపలికి వెళ్ళొచ్చు షిజుకా వెళ్ళు నే వెళ్తున్నాను నువ్వు అక్కడే ఉండు నిన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి కాపాడతారు ఓకే డోరేమాన్ ఇప్పుడు మీరందరు లోపలికి వెళ్ళండి మీ అందరికంటే షిజుకాని ముందుగా కాపాడబోయేది నేనే తనని నేను కాపాడతాను అది నీ వల్ల కాదు సునియో
ఇంత రిస్క్ అవసరం అంటావా? సరే పద వెళ్దాం. డూ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత ఏం జరగబోతుందో నాకు తెలుసుకోవాలని ఉంది. అవును నాకు కూడా. జియాను నాతో ఉన్నావుగా, ఇక నాకే భయం లేదు. ఐఎమ్ హ్యాపీ. అవునా? అంతా నేను చేసుకుంటానులే సునియో. ఇదే దారిని మీరు తిన్నగా వెళ్ళారంటే ఫైర్ డ్రాగన్స్ క్యాస్టల్ దగ్గర రీచ్ అవుతారు. మీరు అక్కడికి చేరుకోవాలంటే చాలా తెలివిగా ప్రవర్తించాలి. అంతేకాదు చాలా ధైర్యంగా కూడా ఉండాలి. అప్పుడే మీరు గెలవగలరు. ఓకే ఫ్రెండ్స్, పదండి ముందుకు వెళ్దాం. ఈ సీనరీ చాలా ప్లెసెంట్ గా ఉంది కదూ. ఇక్కడ ఎలాంటి విచిత్రాలు ఉంటాయో ఏమిటో అర్థం కావడం లేదే. ఈ ప్లేస్ చాలా సేఫ్ అని నాకు అనిపిస్తోంది. హే, దీన్ని చూడండి. ఏంటది నిధి నిధి ఇక్కడ అంటే? ఖచ్చితంగా డైమండ్స్ రూబీస్ ఉండుంటాయి. యాసకంతలేదు రే. వాళ్ళని ఫాలో అవటం మంచిదా లేక నేను విడిగా వెళ్ళటం మంచిదా అర్థం కావడం లేదే. నేనే ప్రాపర్ దారిని వెతుకుతాను. నేను ఇప్పుడు ఎటు నుంచి ఎటు వెళ్తున్నానో బాగా గుర్తుంచుకోవాలి. ప్రెషర్ ఇక్కడ ఉందని అది చెప్తున్నట్టుంది. ఇలా చూసారా? ఇక్కడ అన్ని రౌండ్ గా ఉన్న రాళ్లు మాత్రమే ఉన్నాయి. ఇవి మనకి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ చూసారా, ఇది గిన్షియరా కరెన్సీ. గోల్డ్ కాయిన్స్ అయితే చాలా లైట్ గా ఉంటాయి, కానీ ఇవి చాలా హెవీగా ఉన్నాయి. మనం కొన్నిటిని మనతో పాటు తీసుకువెళ్దాం. ఓ, అరే నువ్వు ఒక వేస్ట్ ఫీల్ అవరా. ఐగర్ లో ఉండడం నేర్చుకో. నాకు నచ్చితే ట్రైన్ కింద ట్రాక్ లా ఉంటా, నచ్చకపోతే ట్రైన్ పైన కరెంట్ లైన్ లా ఉంటా. నోబితా, అటు వెళ్ళకు, దారి తప్పిపోతావు. నేను స్పీడ్ గా వెళ్ళిపోదాం, ఇటువైపు వచ్చానులే. ఇప్పుడు మనం ఏం చేద్దాం సునియో? జియాన్ ఇవి నిజంగానే వాల్యుబుల్ అనుకుంటాను. అందుకే దేకిసుకి తనతో వీటిని తీసుకెళ్తున్నాడు. నేను కూడా కొన్ని తీసుకువెళ్తాను. అయితే నేను కూడా. ఏ సునియో, మనం వచ్చిన దారి నీకు గుర్తుందా? ఇటువైపే అనుకుంటాను. ఆ బండోడు పుట్టాడు ఇంకా రాలేదంటే? హా! ఇది చాలా భయంకరంగా ఉంది. అది పలకరిస్తే మాట్లాడుతుందేమో, ట్రై చేద్దామా? కొట్టిందంటే అయిపోతారా? హే! పరిగెత్తు! ఏంటిది? వే ఇక్కడే ఎండ్ అయిపోతుంది. మన షిజుకా దగ్గరికి ఎలా వెళ్తాం? రివర్ క్రాస్ చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. ఓ ఒడ్డుకు చేరుకోవాలంటే నాకు డబ్బు ఇవ్వాలి. ఏంటి డబ్బులా? ఈ డబ్బిస్తే చాలా. ఏంటి నేను డబ్బు ఇవ్వాలా? నోబితా, ఐఎమ్ సారీ, నేను వదిలేసి వెళ్తున్నందుకు ఏమనుకోకు. నువ్వు అలా చేయకురా డేకిసుకి. ఇంకెప్పుడు నిన్ను డేకిసుకి అని పిలవను రా డేకి. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి నా డబ్బులు తీసుకొచ్చుకుంటాను. నాకే స్పాట్ పెట్టారా? నేను ఇన్ని మోసుకొని రాకుండా ఉండాల్సిందనుకుంటా. కరెక్ట్ గానే చెప్పావు. హే, మనం ఇంకా రోడ్డు మీదకి చేరుకోలేదా? మనం వెళ్తున్న దారి ఒకవేళ తప్పేమో సునియో. ఏమో తెలీదు. ఈ శబ్దం ఏంటి? ఆ కేకలు అటువైపు నుంచి వినిపిస్తున్నాయి. పద సునియో. అదృష్టం కొద్దీ మనం కరెక్ట్ దారికి వచ్చాం. కనిపించట్లేదా? కబోది. వాళ్ళు ఇంకా రాలేదేంటి? డోరేమోన్, వాళ్ళు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? వాళ్ళ పాటికి వచ్చేసి ఉండాలి. పాపం కష్టపడుతున్నట్టున్నారు. ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఇరుక్కుపోయి ఉంటారు. అరే, మీరు ఇక్కడ ఇరుక్కుపోయారేంటి? బాబు, ఈ రోజు నేను ఎక్కువగా తినేసాను, అందుకే ఇందులో ఇరుక్కుపోయాను. నన్ను కొంచెం బయటకు తీస్తావా ప్లీజ్? తప్పకుండా. నా ప్రాణాన్ని కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్. నాకు నువ్వు సహాయం చేసినందుకు ప్రతిఫలంగా నేను నీకు కత్తినిస్తాను.
డ్రాగన్ తో పోరాడడానికి నీకు ఇది ఉపయోగపడుతుంది. వావ్, ఈ స్వాడ్ ఇంత ఈజీగా వచ్చేసిందేంటి? హా? ఇది షీల్డ్ కదూ? ఈ రెండు నీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. థాంక్స్ లాట్ అంకుల్. ఇక విజయం నీదే. అరే ఇక్కడ చేప ఉంది. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నన్ను మళ్ళీ నీళ్ళల్లో ఎవరైనా పడేయండి. అలాగే వెళ్ళు. ఇంకెప్పుడు ఇలా నీళ్ళలోంచి బయటికి రాకు. జాగ్రత్తగా స్విమ్ చేయి. నా ప్రాణం కాపాడినందుకు నీకు నా కృతజ్ఞతలు. దానికి ప్రతిఫలంగా ఈ రెక్కను నేను నీకు ఇస్తున్నాను. దీని సహాయంతో ఆ డ్రాగన్తో నువ్వు పోరాడవచ్చు. డ్రాగన్తో తలపడేటప్పుడు నీ ప్రాణానికి ఎలాంటి అపాయం కలగదు. హా? ఏంటి నిజంగానా? మనం బాగా ఇరుకున్నాం. ఆ డిక్కీ గడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ గేమ్ ఇంత డేంజరస్ అని ముందే తెలుసుంటే నేను ఆడేవాడినే కాను. ఆ ఐడియా నాకు బుర్రుంది. ఇప్పుడు చూడమ్మా. ఇదేంటి? నేను ఏదైనా మర్చిపోయానా? అవును, నేను నాతోటి డోరేమాన్ స్పేర్ పాకెట్ ని తీసుకొచ్చాను. హే నోబితా, ఆ విషయం మాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? నువ్వేంటి ఆడికి కొరసా? ఎనీవేర్ డోర్. ఓ వెరీ గుడ్. మనం వెంటనే దీన్ని యూజ్ చేసి షిజుకా దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే నోబితా? షిజుకా ఆ క్యాస్టల్లోనే ఉన్నట్టుంది. యా రా, నువ్వు నేను తెలుసుకుందాం. Come on. నేను చేసిన మంచి పనుల వల్లే నాకేం అవ్వట్లేదు అనుకుంటాను. నేను గెలిచాను. ఇక నేను వెంటనే వెళ్ళి షిజుకాని కాపాడతాను. ఓ ఏంటి ఇలా పడిపోయారు? మీకేం కాలేదుగా? నేను వెయిట్ చేయించినందుకు సారీ. బ్యాడ్ న్యూస్. మన ఫ్రెండ్స్ అందరూ ఈ రాయి అడుగున ఇరుక్కుపోయారు. హా, బెల్ కొట్టింది. అయితే గేమ్ అయిపోయినట్టే. ఎవరు గెలిచారో చూద్దాం. అయితే డేకిసుకినే గెలిచారన్నమాట. కానీ మిగిలిన వాళ్ళంతా ఎక్కడా? ఆ కొండరాయి కింద ఉన్నారు. మీరు చేసిందేం బాగాలేదు. చీటింగ్ చేస్తే ఇంతే మరి. ఎప్పటికీ బాగుపడరు. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? నేను నిన్న ఈవినింగ్ సుభాష్ ఇటో ఫ్యాన్ క్లబ్ కాన్సర్ట్ చూడడానికి వెళ్ళాను. ఏంటి సుబాసా కాన్సర్టా? ఎలా ఉన్నింది సోనియా? కాన్సర్ట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి సాంగ్ కి అందరూ లేచి క్లాప్స్ చేశారు. నేను కూడా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేశాను. నా నాలుక ఎండిపోయే వరకు నేను కేకలేస్తూనే ఉన్నాను. నేను అక్కడ ఉండంటే బాగుండు. నేను కూడా. ఈ ప్రపంచంలోనే సుబాసాకి మించిన సింగర్ ఎవ్వరూ లేరు కదా జియాన్? నేను చెప్పింది కరెక్టేగా? ఇప్పటికే ఓవర్ గా మాట్లాడావు. ఎప్పుడు చూసినా సుభాష గురించే మాట్లాడుతున్నావు. నాకు చిర్రెత్తుకొస్తుంది. తన ఫ్యాన్ క్లబ్ తప్ప మాట్లాడడానికి ఇంకేమీ లేదా? నా కోపం వస్తుంది. నేను వెళ్తున్నాను. బాయ్. అరే, సడన్ గా మన జియాన్కి ఏమైంది ఫ్రెండ్స్? వాడు ఎందుకలా టెన్షన్ అయిపోయాడు? సర్లే వదిలేండి, ఇతను ఎప్పుడు ఇంతే కదా. నోబితా, డోరేమాన్, మిమ్మల్ని కలవడానికి జియాన్ వచ్చాడు. జియానా? ఇప్పుడు ఆ బండోడికి ఏం కావాలో? ఏంట్రా జియాన్, ఏంటి విషయం? అది మరి ఏంటంటే, ఏంటి జియాన్? నేను లోపలికి రావచ్చా? నేను మీకు అసలు విషయం ఎలా చెప్పాలో. రేయ్, త్వరగా చెప్పా, నాకు బోర్ కొట్టేస్తుంది.
ఓకే స్ట్రైట్ గా అసలు విషయానికి వచ్చేస్తాను. సునియో మాటలు వింటుంటే నాకు ఈ మధ్య చాలా కోపం వచ్చేస్తుంది. నేను తట్టుకోలేకపోతున్నాను నోబితా. నేను కూడా సుభాసాలా ఒక గొప్ప సింగర్ అయి ఉంటే నాకు కూడా ఒక ఫ్యాన్ క్లబ్ ఉండేది కదా. మీరే చెప్పండి, నాకు ఆ అర్హత లేదా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. నేను ఎన్నో ఏళ్లుగా పాటలు పాడుతున్నాను. మరి మీరిద్దరు నోరు మూసుకుంటారా? నాకు ఫ్యాన్ క్లబ్ ఎందుకు ఉండకూడదు? నేను ఒక గొప్ప సింగర్ని కదా. నాకు నిజంగా ఒక ఫ్యాన్ క్లబ్ కావాలి. నేను చాలా డిసప్పాయింట్ లో ఉన్నాను. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా లేదా? నేను సుభాష కంటే గొప్ప సింగర్ని కావాలి, కానీ ఎలా? నాకు నీ ఫీలింగ్ అర్థం అవుతోంది. నాకు అర్థమైంది. ప్లీజ్ డోరేమోన్, నువ్వు నాకు ఫ్యాన్ క్లబ్ మిషన్ ఇవ్వవా? ఇంకెప్పుడు నిన్నేది అడగను, కాదనకు ప్లీజ్. కానీ జియాన్, ప్లీజ్ నేను నిన్ను వేడుకుంటున్నాను, నాకు సాయం చేయి. సరే నేను ట్రై చేస్తానులే. ఓ డోరేమోన్, నువ్వు నాకు సాయం చేస్తావా? నిజంగా నీకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు అందరికంటే చాలా మంచివాడివి. నాకిచ్చిన మాటను మర్చిపోకు డోరేమోన్. నేను కాసేపట్లో మళ్ళీ వస్తాను. బాయ్. డోరేమోన్, నీ దగ్గర అలాంటి గ్యాజెట్ ఉందంటావా? ఉన్నా దాచేవాడి ఫ్యాన్ క్లబ్బే అక్కర్లా. నాకు తెలుసు, కానీ వద్దంటే ఆ బండోడు మన ఊరికే వదిలిపెడతాడా? అయితే నువ్వు నిజంగా చేయాలనుకుంటున్నావా? అవును నోబితా. ఫ్యాన్ క్లబ్ ఫార్మేషన్ బ్యాచ్. ఈ బ్యాచ్ చేసుకోవడానికి ఎవడైనా ఒప్పుకుంటాడా? అలా కంగారు పడకు. ఈ బ్యాచ్ అని చూడంగానే అందరూ దాన్ని వేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు నీకు చూపిస్తాను. వావ్, ఈ బ్యాగ్ సూపర్ గా ఉంది. హాయ్. అరే వావ్. చూసావా, అందరూ వాటిని వేసుకుంటున్నారు. నువ్వు సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఫ్యాన్ క్లబ్ హెడ్ క్వార్టర్స్. ఫ్యాన్ క్లబ్ హెడ్ క్వార్టర్సా? నేను ఒక సిగ్నల్ పంపించానంటే ఆ బ్యాచ్ చేసుకున్న అందరూ నా కమాండ్ ని వింటారు. అరే ఇదేంటి, నేను ఇటువైపు వెళ్తున్నానేంటి? నీకేమైంది షిజుకా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఇక్కడికి ఎలా నడుచుకుని వచ్చాను? నేను నొబితా ఇంటికి ఎందుకు వచ్చానో నాకు అర్థం కావడం లేదు. పనుండే ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ ఒక విషయం తెలుసా? మీరు ఒక ఫ్యాన్ క్లబ్ ని ఫామ్ చేయబోతున్నారు. ఎవరి ఫ్యాన్ క్లబ్? జియాన్ గోడా ఫ్యాన్ క్లబ్. చూసుకోండి, మీరందరూ తన బ్యాడ్జెస్ తీసుకున్నారు. నా వద్దు డోరేమోన్, నేను ఈ ఫ్యాన్ క్లబ్ లో జాయిన్ అవ్వను. నేను జాయిన్ అవ్వను. నేను జాయిన్ ఇలాంటి బ్యాచ్ రావడం లేదు. ఇప్పుడు ఏం చేయను? రే వంకరా, వచ్చి ఫ్యాన్ క్లబ్ జాయిన్ అవ్వరా. ఇక ఫ్యాన్ క్లబ్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఇప్పటిదాకా 15 మంది నీ ఫ్యాన్ క్లబ్ ని చేరారు. స్టార్టింగ్ నిజంగా అదిరిపోయింది అనిపిస్తోంది. నాకు ఫ్యాన్ క్లబ్ ఏర్పడుతోంది. నేను బయటికి వెళ్ళాలంటే అందరూ నన్ను ఆటోగ్రాఫ్లు అడుగుతారు. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. వెరీ గుడ్. వీడికి ఆశలు ఎక్కువే. నన్ను ఒక్కసారైనా చూడాలని ప్రజలు అల్లాడిపోతారు. చాలా చాలా ఆశలు కంత ఉండాలి. అవును. నేను ఒకసారి బయటికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసొస్తాను. నా ముద్దుల ఫ్యాన్స్ ఏమైపోయారు? హే, అదిగో ఒకడు వెళ్తున్నాడు. సునియో, నువ్వు నా ఫ్యాన్ క్లబ్ లో ఒక మెంబర్వే కదా? అవును జియాన్. నా ఆటోగ్రాఫ్ కావాలా? ఇప్పుడొద్దు జియాన్. అలా అనడానికి నీకెంత ధైర్యం? మర్యాదగా ఇప్పుడే ఆటోగ్రాఫ్ ఇస్తాను, తీసుకో. నువ్వు నా ఫ్యాన్ కదా, అందుకే ఇప్పుడే ఆటోగ్రాఫ్ ఇస్తున్నా, తీసుకో. వద్దనా బలవంతంగా ఇచ్చావా జియాన్? నీకెప్పుడు ఆటోగ్రాఫ్ కావాలన్నా సరే వెంటనే నాతో చెప్పు, నేను వచ్చి ఇచ్చేస్తా. వేస్ట్ ఫెలో నా నోట్బుక్ ఖరాబ్ చేశాడు. ఏంటి, నీకు ఇంకో సహాయం కావాలా? అంతా గందరగోళంగా ఉంది. పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నాకు సాయం చేయి డోరేమోన్. సరే, నేను ఇప్పుడు ఇంటెన్సిటీ లెవెల్ ని ఫుల్ గా ఇంక్రీజ్ చేస్తాను. అవును. ఫ్యాన్స్ క్లబ్ అంటే ఇలాగే ఉంటుంది. మరి ఈ రోజు ఫ్యాన్స్ కొంచెం ఎక్కువైనట్టున్నారే. జియాన్ పాటలంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే ఈసారి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు కలర్ఫుల్ గా రావాలనిపిస్తోంది. అదృష్టం కొద్దీ నేను సింగర్ అయిపోయాను. అందుకే నన్ను ఇంతగా లవ్ చేస్తున్నారు నా ఫ్యాన్స్. చారిటీ కాన్సర్ట్ చేయబోతున్నావా? అది నీ ఫ్యాన్స్ కోసమా? ఇది చాలా ఘోరం.
నేను ఇంతకు ముందులా చిన్న చిన్న కాన్సర్ట్స్ చేయాలనుకోవట్లేదు. పెద్దగా బద్దలైపోయేలా ఒక షో చేద్దాం అనుకుంటున్నాను. ఇది నీ బాధ్యత డోరేమోన్. పోస్టర్స్ ని టికెట్స్ ని ప్రింట్ చేసేలా ఒక అద్భుతమైన మిషన్ ని నువ్వే తీసివ్వాలి. ఈ బండోడి టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. పోస్టర్ లో దెయ్యంలో వాడి మొహం చూడు, అందుకే అందరూ పారిపోయారు. ఇప్పుడున్న సిగ్నల్ సరిపోట్లేదు, ఎందుకంటే ఎవరికి జియాన్ అంటే ఇష్టం లేదు. దీనికి పెద్దగా టికెట్లు ఒకటి. ఏమిటి, ఇప్పటి వరకు ఒక్క టికెట్ కూడా అమ్ముడు పోలేదా? నువ్వు ఆశ్చర్యపడటానికి దీంట్లో ఏముంది? నువ్వు పాట పాడినన్నావు అనుకో, అందరూ వచ్చి టికెట్లు కొంటారు. మీరిద్దరు కాసేపు మీ నోర్లు మూసుకుంటారా? వెళ్ళి అర్జెంట్ గా వీటిని అమ్మేయండి, వెళ్ళండి. నువ్వు ఓవర్ గా చేస్తున్నారా? ఇందాక నుంచి గ్రైండర్ లా తిరుగుతున్నాడు, ఇంకా ఒక్కడు కూడా రెస్పాండ్ అవ్వలేదే. సిగ్నల్ ఇంకా పెంచుతాను. ఏంటో చెప్పడం, ఎవరిది, ఎక్కడ? ఇంతమందా? సిగ్నల్ ని బాగా ఇంక్రీజ్ చేసినట్టున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి, గ్రౌండ్ లో చాలా మంది ఉన్నారా? అవును, లైన్ లో చాలా మంది నిలబడ్డారు. హే, కాన్సర్ట్ ఇవాళ కాదు, రేపు. ఫస్ట్ సీట్ కోసం లైన్ లో నిల్చున్నా. పాడి పాట వినడానికి ఫస్ట్ సీటా? ఏంటి, నేనంత పెద్ద పాపులర్ అయిపోయానా? హే జియాన్, మరి అంత సంతోషపడిపోకు. ఒకవేళ నీ పాట విని విరోచనాలు పట్టుకున్నాయంటే పేరెంట్స్ అందరు మనల్ని తిడతారు. నేను ఆ విధంగా జరగనివ్వను. నా స్టార్ స్టేటస్ ని ఎన్నటికీ కోల్పోను. నేనెప్పుడు అలాగే ఉంటాను. నా మాటల్ని అర్థం చేసుకోండి. దయచేసి అందరూ నా మాటలు వినండి. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కానీ మీ ఇంట్లో వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తుంటారు. వాళ్ళు నన్ను అభిమానంతో కుమ్మేశారు. నాకు ఫ్యాన్స్ వద్దు, ఎవరు వద్దు. ఇక ఈ బండోడు జన్మలో ఫ్యాన్ క్లబ్ అని అడగడు. అనవసరంగా శ్రమ పడ్డాను. ఏం దిగులు పడకు, వాడి దాల్ తీరిపోద్ది. అంతులేని స్నేహం, వీడి మాటే వేదం, ప్రజలందరి మెప్పులు పొందిన వాడే ఈ డోరేమోన్. వీడిని చూస్తే చాలు పొంగును ఆనందాలు, జీవితాలనే మార్చేస్తాడు వీడే డోరేమోన్. పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే వీడు తుంటరి, అందరి మనసులు దోచే